మీద ఇప్పుడు ఎక్కడ కనిపించట్లే కదా సార్. మీకు ఏమనిపిస్తుంది ఈ మధ్య మీరు సినిమాలు చూసారా? థియేటర్కి వెళ్ళి చూస్తుంటారా? థియేటర్కి వెళ్ళి చూడడం అంటే అమ్మా చూస్తున్నాం. డాకు మహారాజు అవన్నీ చూడలేదు. అంటే ఒకటమ్మా, మనమైనా ఏం చేస్తాం, 3 సినిమాలు లేదని ఏది బాగుంది ఆ మూడిట్లో అది పర్వాలేదు అంటే దానికి వెళ్తాం. అది మనం వెళ్ళి చూస్తే మనకి తృప్తి ఉండదు. మళ్ళా దాంట్లో కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు అవి పార్టీ ఎక్కువ ఉంటుంది. డూయిట్లు అవి ఇవి హడావుడి. ఒక రకంగా ఆ సీజన్ అది పెద్ద హీరోలు రెమ్యునరేషన్ ఎంతెంత పెరిగిపోయి. ఏంటి సార్ సార్ బాలు గారు పాడినప్పుడు ఆయన పీక్ లో ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే 3 తీసుకుంటున్నారు కొంతమంది సింగర్లు. ఇప్పుడు 3 పాటకి 10 లక్షలు 12 లక్షలు నార్మల్ అయిపోయింది. 10 లక్షల 10 కోట్లు మీరు ఎక్కడ ఉన్నారు? అంతేనా సార్? అయ్యో 10 కోట్లు 20 కోట్లు. ఈ మధ్య మీరు పేపర్ చూడడం లేదా? చదువుతున్నా. అంటే అర్జున్ 300 కోట్లు తీసుకుంటున్నాడు. నేను పేపర్లో వేసారు, గుర్తుందా? అల్లు అర్జున్ గారు 300 కోట్ల సార్? 300 కోట్లనే వేసారు పేపర్లో డైరెక్ట్ గా. 300 కోట్ల అంటే ఏంటి చూడండి. అంటే అది డైరెక్ట్ హీరోకి 300 కోట్లు అంటే డైరెక్టర్కి ఎంత ఉంటుంది? ఇవన్నీ కలిపి ఎన్ని కోట్లు అవుతాయి? కాకపోతే ఆ రేంజ్లో అమ్ముకుంటున్నారమ్మా. ఆ రేంజ్లో అమ్ముతున్నా అంటే వాళ్ళు బిజినెస్ లేని ఎందుకు చేస్తారు? వాళ్ళకి మాత్రం పిచ్చా. అది బట్ బిజినెస్ ఉంటుంది, అది బిజినెస్ వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటుంది. అంటే వాటి గురించి నేను మాట్లాడడం తప్పు. ఎందుకంటే నేను ఆ రేంజ్ ఉండి కాదు అసలు. అదంతా మిడిల్ క్లాస్ వ్యవహారం. మీరైనా ఎవరైనా మనం ఆ రేంజ్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువైపోయినాయి. అందువల్ల మేము ఈ సినిమా తీసుకొని ఇలా పూర్తి చేసుకొని ఉన్నాం. ఇది పరిస్థితి. కానీ మొత్తానికి సార్ మీరు అంటే అద్భుతమైన నటనని సౌందర్య గారు ఎంత గొప్ప నటి సార్. అమ్మ సౌందర్య గారితో 5 సినిమాలు తీశాను నేను. ఇప్పుడు నేను అంటే ఆ రోజులు వేరమ్మా. ఫస్ట్ తీసుకున్న కాడి నుంచి అరుణకిరణము, నవభారతము, భారతనారి, హిట్లరు, మామగారు, అలాంటి పౌరుషం, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, గోకులంలో సీత, అలాంటి సినిమాలు ఆ వరవడమ్మా. అవి ఏంటి ఓన్లీ డ్రామా సినిమా, డ్రామా పాటలు, మంచి రికార్డింగ్. ఆ బడ్జెట్లు వేరమ్మా. అట్లా తీసాము 50 సినిమాల దాకా. దీని తర్వాత ఇక నా వల్ల కాదు, నేను తీయలేదురా బాబు అని నేను మానేసి. అదే అది సార్. సౌందర్య గారు ఎలా అయితే నటించారు, మీరు ఒక చిరంజీవి గారిని, ఒక రాజశేఖర్ గారిని, ఇంతమందిని డైరెక్ట్ చేశారు, ఒక వెంకటేష్ గారిని. ఈ తరంలో ఇప్పుడు ఎవరున్నారు సార్ సౌందర్య గారి తర్వాత అటువంటి నటీమణి ఉన్నారమ్మా? అసలు సౌందర్య గారిలాగా ఆ క్యారెక్టర్స్ ఎవరు వేస్తున్నారు? ఎక్కడున్నారు అసలు? వీళ్ళు డాన్సర్స్ ఎక్కువ వచ్చారు. ఇప్పుడు శ్రీలీల వచ్చింది. అమ్మాయి సెంటిమెంట్ క్యారెక్టర్ కంటే కూడా ఎక్కువ గ్లామరస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాం. ఒక్క కీర్తి సురేష్ లాంటి మహానటి అమ్మాయి ఒకటే అలా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి. అసలు సౌందర్యంతో పోల్చుకోవడానికి లేదమ్మా. అప్పుడు విజయశాంతితో నేను ఎక్కువ సినిమాలు చేశాను. సౌందర్య అందరి హీరోయిన్లతో చేశారమ్మా. నేను చేయని హీరోయిన్ ఎవరు లేరు. భానుప్రియ కానీ వాళ్ళు కానీ అందరు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ సినిమాకి చేసే హీరోయిన్స్ నా ఉద్దేశం తగ్గిపోయారని ఫీలింగ్. ఒకవేళ కొత్తగా ఏమన్నా వచ్చి ఇప్పుడు కీర్తి సురేష్ మహానటి పేరు వచ్చింది, మళ్ళీ ఆ అమ్మాయి కమర్షియల్కి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా లాగేస్తారు ప్రొడ్యూసర్లు. ఇలా ఉంది. అందువల్ల పెద్ద సినిమాలు అనేదానికి చిన్న సినిమాలు అన్నదానికి చాలా దూరం అయిపోయింది. అవును, ట్రీట్మెంటే చాలా తేడా ఉంది సార్. హిట్లర్ సినిమా మీకు ఎలా స్ఫురించింది అసలు? చిరంజీవి గారికి ఒక డౌన్ టైం నడుస్తున్న టైంలో ఆయనకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చే సినిమా అది అవుతుందని మీకు అనిపించి? నేను లైఫ్ ఇచ్చాను అన్నగా తప్పమ్మా. ఆ సినిమా చిరంజీవి గారు నిజమే గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి ఆయన మొదట ఏ సినిమా చేయాలి, ఏంటి రొటీన్ యాక్షన్, ఫైట్, డ్యాన్స్, ఆయన ఎక్కువ డ్యాన్స్ బ్రహ్మాండం చేసేవాడు. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో అప్పటికి నేను పవిత్ర బంధం చేశాను. పవిత్ర బంధం ఫుల్ సెంటిమెంట్ సినిమా. అవును,
లివ్ ఇన్ రిలేషన్షిప్ లాంటిది మీరు అప్పుడే ప్రవేశపెట్టారు. అప్పుడు పెట్టాం. కానీ కన్విన్స్ అయ్యారు అందరూ. ఎక్కడ సూపర్ హిట్. 9 out of 9 లాంగ్వేజెస్ లో 8 లాంగ్వేజెస్ లో అది రీమేక్ అయింది. పవిత్ర బంధం బ్రహ్మాండంగా ఆడింది. ఓహో సూపర్ సెంటిమెంట్ సినిమాలు అంటే అప్పటికి మామగారు నాకు రాజేంద్ర ప్రసాద్తో తీసిన ఎర్రబందారం ఫ్యామిలీ డ్రామాస్ నాకు బెస్ట్ అవార్డ్స్ వచ్చింది. నంది అవార్డు అప్పటికి ఎర్రబందారం వాటికి మామగారు దాసరి నారాయణరావు గారి చేత మామగారు వేయించాం. ఇలాగా హిట్లర్ అనే సినిమా కన్నడం అది మలయాళం, దాంట్లో మమ్మూటి వేసాడు. ఆ క్యారెక్టరు గురుగారు అయితే ఎట్లా ఉంటుందని ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్ గారు సుబ్బయ్య రాజు అని చూసాము, బ్రహ్మాండం ఉంటుంది ఆయన వేస్తే గురుగారిని అంటే పోయి అప్పుడు ఆయన చూశాడు, ప్రొడ్యూసర్ చూసి ఓకే చేద్దాం అన్నారు. చేద్దామని అన్న తర్వాత అప్పుడు ఆ సినిమా చిరంజీవి గారు 5 చెల్లెడు, ఒక హీరోయిన్ రమ్మ, ఫాదర్ క్యారెక్టర్ వచ్చి దాసరి గారు. అలాగా అంటే పవిత్ర బంధం తర్వాత మంచి సెంటిమెంట్ సినిమా కదా అది. పవిత్ర బంధం బాగా ఆడిద్ది కదా. అయితే సుబ్బయ్య అయితే కరెక్ట్ దీనికి అంటే వరుసగా నాకు అన్ని సెంటిమెంట్ సినిమాలు బావగారు ఇవన్నీ ఉండబట్టి సుబ్బయ్య అయితే కరెక్ట్ అని చెప్పి నన్ను పిలిచి సుబ్బయ్య హిట్లర్ చేస్తున్నాం అంటే చిరంజీవి గారు చూశారా సార్, చిరంజీవి గారు ఓకే అన్నారు, నువ్వు డైరెక్టర్గా కూడా ఓకే అన్నారు. ఆ మహానుభావుడికి మనసులో దండం పెట్టుకొని నేరుగా వెళ్ళి దండం పెట్టి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడు, చిరంజీవి గారికి ఒక సినిమా చేస్తే బాగుండు. అందరు కోరుకుంటారు. అలాంటి అదృష్టం నాకు వెంటనే వచ్చింది. ఇంత అంటే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ముందు ఎన్ని దెబ్బలు తిన్నా, ఫస్ట్ పవిత్ర బంధం, తర్వాత హిట్లరు నిజంగా ఆ చిరంజీవి గారు ఎంత గొప్పగా చేశాడు. ఆయన 5 చెల్లెళ్ళు, క్లైమాక్స్ కానీ అసలు మెలో డ్రామా, బ్యూటిఫుల్ పిక్చర్, పెద్ద హిట్, 100 days దాటిపోయింది. అలాగా అది నేను అక్కడి నుంచి అమ్మాయి సెంటిమెంట్ సినిమాలు నాకు మొదలుపెట్టి పవిత్ర పెళ్లి చేసుకుందాం, గోకుల సీత, ఇలా 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 రకరకాల సినిమాలు. మా రాజశేఖర్తో 9 సినిమాలు చేశారు. మీరేమో ఆయన్ని సెంటిమెంట్ గా చూపించేవారు. సెంటిమెంట్ చూపించాం. కోట రామకృష్ణ గారు ఆంగ్లేయ చూపించేవారు. అవును, మీ ఇద్దరికి బాగా అంటే రాజశేఖర్ గారిని చూపించడంలో ఇద్దరు పోటీ పడేవారు ఒకరికొకరు అని అనేవారు. అంటే ఒకటమ్మా, నేను చేసింది అన్న అంటే ఫస్ట్ ఒక అడవిలో ఉండే అడవి మనిషి, వాడికి ఒక తమ్ముడు. అలాంటి తమ్ముడుని అక్కడ ఒక పక్క నక్సలైట్స్, ఒక పక్క పోలీసులు, వాళ్ళ మధ్య తట్టుకోలేక నా బిడ్డ నాకు తమ్ముడు చదువు చెప్పించుకోవాలి, సిటీకి వచ్చి సిటీలో తమ్ముడిని చదివించుకొని ఇక్కడ అక్కడి నుంచి కథ అంతా వేరు. ఒక మర్డర్ అటెంప్ట్ కుర్రోడు చూడడం, వాడు చూసాడు, వాళ్ళకి తెలిసి నువ్వు ఊరిదలు వెళ్ళిపోవాలని చెప్పి రౌడీజం కొట్టబోవడం పడడం. వాళ్ళు తరిగేస్తుంటే ఇంకొక పార్టీ ఏది ఎవరైతే రివర్స్ ఉంటారో వెళ్ళిన గ్రూప్ ఏమో వెళ్ళిపోమంటారు, ఇంకొకరేమో మీరు వెళ్ళడానికి లేదంటారు. అట్టా దాంట్లో తమ్ముడు చచ్చిపోతారు. అప్పుడు నేను వెళ్ళను, మీ ఇష్టం అని చెప్పి అని చెప్పి ఏమంటా కానీ చెప్పి ప్రజాసేవ మొదలు పెడతాను. అలా అందరికీ ఎవరి కష్టాలు తీరుస్తున్నాడు కాబట్టి అన్న 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 అని పేరు వచ్చి అన్నగా వచ్చి పెద్ద క్లైమాక్స్ సూపర్ డూపర్ హిట్. అతనితో 9 సినిమాలు తీశాను, మంచి మంచి సినిమా. మనసున్న మహారాజు. మీ దృష్టిలో ఉత్తమ అద్భుతమైన నటుడు అంటే ఎవరు సార్? ఇంతమందితో వర్క్ చేశారు అంటే మీరు అమ్మయ్యా ఇంత అయితే చాలా హ్యాపీ అని అనుకున్నారు హీరో? అమ్మ నేను చేసిన వాళ్ళందరూ మంచి హీరోలేనమ్మా, ఎవరిని తగ్గిస్తాం అంటే వాళ్ళకి దొరికిన క్యారెక్టర్ పెట్టారు. ఇప్పుడు అన్న రాజశేఖర్ యాక్టివ్గా చాలా మంచి ఆర్టిస్ట్, కాకపోతే కొంచెం టైం సెన్స్ డిఫరెన్స్ ఉంటుంది.
అంతే తప్ప ఈజీ. లేట్గా వస్తారా? అది కొంచెం అంటే రాత్రులు లేట్గా నిద్రపోవడం, తెల్లారి లేటుగా లేవడం, అయినా వాళ్ళని ఏం అనలేము మనం. అతను అన్న కానీ నైస్ ఆర్టిస్ట్. నాకు మమతలో గోవిల ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశారు. అలాగా 9 పిక్చర్స్ చేశారు. అలాగా అందరితో చేసుకుంటూ వచ్చి 70 సినిమాలు అయిపోయి ఇక్కడికి ఆగి తల్లి మనసుతో చాలా అంటే మీ నిజంగానే మీ వారసత్వాన్ని నిలబెట్టేలాగే ఉంది టైటిల్ కూడా. ఆ విధంగా అంటే వాళ్ళు చేయరమ్మా, వాళ్ళు డైరెక్ట్ చేయాలని ఆలోచన లేదు. మంచి సినిమా మా నాన్నగారు ఇంకోటి చూసుకోవాలని ఆశపడుతున్నారు. అది నేను మీరు మళ్ళీ డైరెక్ట్ చేయడానికే సార్? వద్దంటారు, నేను బాగుంటుంది కదా సార్. ఆ తరం ఈ తరం మీరు కలిసి మొత్తం సినిమా చూస్తున్నారు, పోకళ్ళు మారుతున్నాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవుతుంది కదా ప్రేక్షకులకు. కానీ అమ్మా బాగాలేదు. అప్పుడు బడ్జెట్ వేరు, ఇప్పుడు బడ్జెట్ వేరు. ఇప్పుడు 6 నుంచి 10 కోట్లు పెట్టకపోతే 10 కోట్ల రూల్ లేదు. మనం పెట్టుకునే హీరోని బట్టి ఉంటుంది. ఒక హీరో అయితే ఒక డైరెక్టర్ కూడా 15 కోట్లు తీసుకుంటున్నారు. రాజమౌళి గారు 800 కోట్లు తీసుకొని ఉంటాడు. ఆయన ఎన్ని రోజులు 5 ఏళ్ళు సినిమాలు తీశారు వాళ్ళు. బాహుబలి 5 ఏళ్ళు ఆడు తీసిన నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి. ఆయన తీసిన ఈగ సినిమా నాకన్నిటికంటే ఈగలు వచ్చింది. ఎందుకంటే బాహుబలిలో సినిమా అది బ్లూ కటర్ షాట్స్ ఏదో కానీ ఏదో ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి అది చాలా రిస్క్ చేసే డైరెక్టర్. వాటన్నిటికంటే ఆ ఈగ అనే సినిమా చూడండి మీరు. దాన్ని కాలు, చెయ్యి, కన్ను కదిలి కూడా తీసి హ్యాట్స్ ఆఫ్. అలాగా ఐడియా అది. అంత అయ్యో చాలా గొప్ప డైరెక్టర్. మన నేషనల్ వైజ్ మనకి ఇండియాకి పేరు తీసుకొచ్చిన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పెద్ద సినిమాలు చేయగలరు. నాలాంటి వాడు చేయలేను నేను. మా వల్ల కాదు, బడ్జెట్ మన వల్ల కాదు. మనల్ని నమ్మి అంత డబ్బు పెట్టేవాడు లేడు. అసలు పెట్టాలన్నా మన వల్ల కాదు. అందువల్ల నేను వద్దురా బాబు అని నేను అంటాను. మా వాళ్ళు కూడా పాపం ఏదో నాన్న చేత సినిమా ఇది బాగా ఆడుతుంది తర్వాత తీద్దామని ఆశ ఉంది, కానీ ప్రెషర్ ఇవ్వలేదు. వాళ్ళ జాబ్లో ఆడుకున్నాయి. ఎక్కడికి లిమిటేషన్ తల్లి సినిమాకి, ఎక్కడికి ఎవరు మహానుభావులు గొప్ప గొప్ప సినిమాలు, పౌరాణిక సినిమాలు ఒక్కటి. ఇప్పుడు ఈరోజు ఆ తులాభారం అంటే ఉంటుంది. అసలు ఎవరో ఆర్టిస్టులు ఎక్కడ చేద్దాం మనం. బాలకృష్ణ గారితో ఆగిపోయింది అంటే కొంచెం. అమ్మ ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఆ స్టేచర్ రాదు కదా. రామారావు గారి స్టేచర్ బాలకృష్ణ గారు చేస్తారు, కానీ ఆ స్టేచర్ రాదు. అయినా కూడా చేయలేదు కదా, మానుకున్నాడు తప్ప. రామారావు గారు వేసిన వేషాలు ఎవరు వేయగలరు? అసలు ఇండియాలో ఎవరు వేయగలరా? తమిళోళ్ళు తీసిన తమిళ పిక్చర్స్ తీసినా కృష్ణుడు ఈయనే. ఎన్టీఆర్ గారు కూడా వేయలేకపోయారు కదా. అసలు ఎవరు వేయలేదమ్మా, అసలు క్వశ్చనే లేదు. మహానుభావుడు ఎస్వి రంగారావు గారు. ఆయన ఎస్వి రంగారావు గారు లాగా ఎవరు చేయగలరు? అందువల్ల తరం మారే కొద్ది. కానీ ఆ విషయంలో ప్రేక్షకులు కొంత బాధపడుతుంది. ఏంటంటే రామారావు గారికి భారత రత్న రాలేదు, అంతటి రామారావు గారికి మనకి బాలకృష్ణ గారికి మన పద్మభూషణ్ వచ్చింది, సంతోషించారు. కానీ అసలు రామారావు గారికి రావాలి కదా భారత రత్న. అమ్మా నాకు తెలియగలుగుతాను భారత రత్న ఏం చేసుకుంటాం మనం అంటే అదొక గౌరవం, ఒక గౌరవం తప్ప. ఆయన వేసిన కృష్ణుడు, ఆయన వేసిన దుర్యోధనుడు, ఆయన వేసిన రావణాసురుడు ఎవరైనా వేయగలరా? అంతకు మించిన రత్నాలు ఎక్కడ ఉన్నాయమ్మా? ఆయనే రత్నం అసలు. ఆయన భారతరత్నం మళ్ళా ప్రపంచానికి మన ఇండియాకి పుట్టిన రత్నం ఆయన. ఆయన పెర్ఫార్మెన్స్ ఎవరు చేయగలరు? ఈ అవార్డు ఏముందమ్మా, ఒక చిన్న ఇస్తారా తగ్గించి పెట్టుకుంటాం. ఉపయోగం ఏంటి? అసలు ఇండస్ట్రీకి, ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర కాదు ఇండియాకి దొరికిన రత్నం ఆయన రామారావు మహానుభావుడు. అలాంటి నటులు ఎక్కడున్నారు?
వాస్తవం సార్. అలాంటి సినిమా అసలు పౌరాణిక సినిమాలు తీసేవాళ్ళే లేరు కదా ఇప్పుడు. ఇప్పుడు లేరు. సంగీతం శ్రీనివాసరావు గారు అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు పాపం ఆయన అది కూడా ఏది ఆయన టెక్నికల్ గా తీస్తాడు ఆయన. అవును. అందువల్ల అది జరిగే పనులు కాదు. ఆయనకి భారతరత్న అవసరమా? ఆయన అసలు ఇండియాకి ఐ మీన్ ఇండియన్ గోల్డ్ అని పెట్టుకోవాలి. ఇండియాకి ఎవరున్నారు అసలు? ఆ వేషం ఎవరేస్తారు? ఏ లాంగ్వేజ్ లో అయినా. తమిళ్ వేసినా ఆయన వేయాలా, ఇంకెక్కడ వేసినా ఆయన వేయాల్సిందే. అలాంటి నటులు లేరు, అలాంటి డైరెక్టర్లు లేరు. అంత అసలు రూపుదిద్దుకొని ఆయన గురించి చెప్తుంటే మాకు మనలాంటి వాళ్ళకి మతిపోతుంది. 7 గంటలు 5 గంటలు నిలబడి మేకప్ వేయించుకొని ఆ కిరీటం పెట్టుకొని 5 గంటలు 6 గంటలు మేకప్ వాటికి. అలాంటి మహానుభావులు ఆరమ్మ. మనకి మన జీవితాలు దీంట్లో సరిపెట్టుకోవాల్సిందే. మంచి మాట, గొప్ప మాట చెప్పారు సార్. అయితే అంటే ఆ విధంగా చూస్తే ఇప్పుడు మీరు సార్, మీరు స్త్రీల పాత్రలు కానీ కథాంశాలు తీసుకున్నప్పుడు మీరు ఏ పరిమితులు పెట్టుకునేవారు? ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. ఇప్పుడు రోజుల్లో ఒక స్పెషల్ సాంగ్, దాని పేరు ఏం పెట్టినా హీరోయిన్లే చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లే. ఆ సినిమాల్లో లేవమ్మా ఐటమ్ సాంగ్స్. ఇప్పుడు సౌందర్యం నా సినిమాలో ఎక్కడ ఐటమ్ 5 పిక్చర్స్ చేశాను నేను. ఐటమ్ సాంగ్ లేదు. ఐటమ్ సాంగ్ అవసరమైన దాంట్లో ఇప్పుడు బాలకృష్ణ గారితో ఒక సినిమా చేశాం. దాంట్లో ఐటమ్ సాంగ్ అనేది షీస్ ఒక సీను, ఒక సాంగ్, ఆ సాంగ్తో ఒక డ్రామా మిక్స్ అయి ఉంటుంది. ఇలాగా ఐటమ్ సాంగ్స్ ఉన్నారమ్మా. ఐటమ్ సాంగ్స్ హీరోయిన్లా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. శ్రీలీల, తర్వాత ఉప్పిల్లో చేసిన అమ్మాయి, వీళ్ళంతా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. శ్రీలీల ఎంత డ్యాన్స్ గొప్ప. అసలు వాళ్ళు ఎక్కడ సరిపోతారు? ఐటమ్ సాంగ్లు కాకపోయినా డూయిట్టే ఐటమ్ సాంగ్ మించిపోతున్నాయి. అంత బాగా చేస్తున్నారు. కుర్చీ మడత పెట్టుకో చూసారు సార్ అవన్నీ. మీకు కొంచెం అశ్లీలత పెరిగిందా సుబ్బయ్య గారు? అమ్మా అశ్లీల అంటే ఎక్కడికమ్మా చూసేది అమ్మా. ఇప్పుడు మన సినిమాలు ఎంతమంది ఇంగ్లీష్ పిక్చర్స్, ఇంగ్లీషు ఈ టీవీల్లో జరిగేది అసలు ఏ టీవీలో చూసినా ఏ లాంగ్వేజ్లో కావాలన్నా ఆ లాంగ్వేజ్లో ఎలాంటి సినిమాలు కావాలన్నా అలాంటి సినిమాలు వస్తాయి. అలాంటప్పుడు వాటి కోసం పర్టికులర్గా చేసేది ఏం కాదు, ఎవరిష్టం వాళ్ళది. అంటే మనకి టెక్నాలజీ అంత పెరిగిపోయింది. అప్పుడు మనం ఎలాంటి సినిమా చూడాలన్నా టీవీ నొక్కితే ఎలాంటి సినిమా అయినా వస్తుంది. అది తీయకపోతే ఓకే, కానీ తీసి ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి కదా, అందువల్ల రూల్ లేదు. సార్ ఇండస్ట్రీలో చాలా ఈ మధ్య మీ కాలంలో ఎలా ఉండేది తెలియదు సార్, కానీ వివాదాలు ఎక్కువ పెరిగిన మాట వాస్తవం. మీడియా పెరగడం వల్ల లేకపోతే బయటకు వస్తున్నాయన డ్రగ్స్ అంటారు, మహిళల వేధింపులు అంటారు. మొన్న మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడ జానీ మాస్టర్ ఎవరినో వేధించారని. హీరోయిన్లకు ఎప్పుడు ఇదా సార్? అంటే ఈ అభద్రత ఎప్పుడు ఉండేదా? అమ్మా అది ఒకటి మళ్ళా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరు, ఇవాళ పేపర్లో చూసి. అంటే మా అమ్మాయి యాక్సిడెంట్ ఉండింది, అలా జరిగింది, మ్యారేజ్ చేసుకున్నాం. మా ఈ అశ్లీలత అనేది అప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. ఇంత లేదు అప్పుడు. కాకపోతే అది ప్రమోట్ చేయడానికి పేపర్స్, సినిమాలు, టీవీలు లేవు అప్పుడు. ఇప్పుడు అప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆ వాటికి అమ్మ ఇప్పుడు కూడా స్త్రీని గౌరవించాలి అనుకున్నప్పుడు సొసైటీ బాగుంటుంది. అంతే కదా సార్. స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూసి భార్యగా, నిజమైన భార్యగా చూసుకుని సంసారాలు ఉన్న వరకు ఎంతమంది ఉన్నారు కదా. అలా కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో ఇప్పుడు సూసైడ్స్ విపరీతంగా పేపర్లో చూస్తే ఒక్కొక్క భార్యని చంపి ఉడకపోయి అది కోసి బాబోయ్ కుక్కర్ అయ్యేది. అది ఏమంటామమ్మా. అందువల్ల మానవత్వానికి, మంచితనానికి మానవత్వం కలిస్తే బాగుంటుంది. ఆ మానవత్వం తీసేసి మనిషికి రాక్షసత్వం వచ్చింది అనుకోండి, అది అవే సినిమాలుగా మారుతున్నాయి ఇప్పుడు. ఈ కథలు ఇట్లా